మనం ఉన్నాం. చాలా చోట్ల చాలా మంది గృహాల దగ్గర యేసు యొక్క మరణం గురించి జ్ఞాపకం చేసుకుంటూ కూడికలు జరిగిస్తూ ఉన్నారు. కనుక బైబిల్ ఒక మాట ఉంది, నీతిమంతుని జ్ఞాపకం చేసుకున్నట ఆశీర్వాదకరం అని ఉంది. కాబట్టి నీతిమంతుడు, పరిశుద్ధుడు మరి ఎవరు అంటే ఈ లోకంలో యేసుప్రభు ఒక్కడే. మనమందరం పాపులమై ఉన్నాం కదా, ఏ భేదం లేదు, అందరం కూడా పాపం చేస్తాం. కాబట్టి ఆ నీతిమంతుని జ్ఞాపకం చేసుకోవడం, ఆ నీతిమంతుని మరణాన్ని జ్ఞాపకం చేసుకునటం మనకి ఎంతో ఆశీర్వాదకరం అనే సత్యాన్ని ఈరోజు మీకు నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. మరి ఈ దినాల్లో చాలా చోట్ల మనం చాలామంది అన్యజనులు అంటే యేసు ప్రభువుని ఎరిగినటువంటి వారు ఈ లోకంలో చాలామంది ఉన్నారు. మరి వాళ్ళు కొంతమంది తెలియక ఏమంటున్నారంటే, మరి యేసు ప్రభు దేవుడైతే ఎందుకు చనిపోయాడు, యేసు ప్రభు దేవుడైతే ఆయన మరి ఎందుకు చనిపోవాల్సి వచ్చింది, మనుషులతో ద్వారా చనిపోతే దేవుడు అవుతాడనే రకరకాలుగా ప్రశ్నలు చాలామంది మరి వేస్తూ ఉన్నారు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, మరి ఏదైనప్పటికైనా యేసు మరణము మరి ఖచ్చితంగా జరిగినటువంటి సందర్భము, ఆయన పుట్టుక, ఆయన మరణము, ఆయన పునరుద్ధానము, ఈ మూడు కూడా కరెక్ట్గా జరిగినటువంటి సంగతులు ఇవి, చరిత్రాత్మకమైనటువంటి సంఘటనలు ఇవి. ప్రియ దేవుని బిడ్డలారా, మరి యేసు ప్రభు వారు బలహీనుడని కాదు, లేకపోతే శక్తి లేక కాదు, ఆయన మహిమ లేక కాదు, లేకపోతే వేరే విధంగా ఏమీ కాదు, కానీ ఆయన ఈ లోకానికి ఎందుకు వచ్చాడనే విషయం చాలామందికి కొంతమందికి తెలుసు. కానీ తెలుసున్న వాళ్ళే దాని మర్మాన్ని దాచి ఒట్టిదని అబద్ధంగా చెప్పడానికి, నిజాన్ని మనం ఎన్నిసార్లు అబద్ధంగా చెప్పినా నిజం నిజమే, అబద్ధము అబద్ధమే. కనుక సత్యం సత్యమే, అసత్యము అసత్యమే. కనుక సత్యాన్ని ఎవరు కూడా మరి తీసివేయలేరు, దాచివేయలేరు. కనుక అబద్ధాన్ని మరి అబద్ధంగానే చూస్తాం, కానీ నిజంగా అవ్వదు కదా. అలాగే ఈ లోకంలో మరి దేవుని యొక్క వాక్యాన్ని మనం చూడండి. యేసు ప్రభువు వారి మరణం గురించి ఒక చక్కని మాటను మీకు జ్ఞాపకం చేస్తాను. యోహాను సువార్త 10వ అధ్యాయము 18వ వచనంలో ఈ విధంగా వ్రాయబడి ఉన్నది. చూడండి, ఒకసారి వాక్యం చూద్దాము. సువార్త పాఠము యోహాను సువార్త 10వ అధ్యాయం 18వ వచనం. ఎవడును నా ప్రాణము తీసుకొనడు, నా అంతట నేనే దాన్ని పెట్టుచున్నాను, దాని పెట్టుటకును నాకు అధికారము కలదు, దాన్ని తీసుకున్నటకును నాకు అధికారము కలదు, నా తండ్రి వలన ఆజ్ఞ పొందితినని చెప్పాడు. యేసుప్రభు ఏం చెప్పాడంటే, ఇది నా తండ్రి వల్ల నేను ఏం చేశాను, ఆజ్ఞ పొంది ఉన్నాను. కొంతమంది మళ్ళీ తత్వము ఏకత్వం గురించి చెప్తే మళ్ళీ అదొక ప్రసంగం అవుతుంది, అందుకని సమయం లేదు కనుక యేసు ప్రభు ఈ లోకానికి మానవుడిగా మానవతరాన్ని లోకానికి వచ్చి ఆయన 33.5 సంవత్సరాలు జీవించాడు. సర్వసాధారణంగా మానవుని ఆయుష్ బైబిల్ లెక్కల ప్రకారంగా మరి పాత నిబంధన గ్రంథంలో అయితే మెతుషెల అనేటువంటి ఒక ఆయన 960 సంవత్సరాలు బ్రతికాడు. ఎంతండి? 960. హయ్యెస్ట్ ఎక్కువ ఆయుష్ ఎవరిదంటే ఆయనదే. ఆదము కూడా 930 సంవత్సరాలు కాబట్టి బ్రతికాడు ఆయన. ఇలా మరి అంతకంతకంతక మానవుని ఆయుష్ ఇప్పుడు తగ్గిపోయింది. కనీసం ఇప్పుడు ఆయుష్ ఎంత అంటే 70 సంవత్సరాలు, అధిక బలం ఉంటే 80 సంవత్సరాలు కదా. మరి యేసు ప్రభు వారి ఆయుష్ ఎంత? కేవలము 33.5 సంవత్సరాలు మాత్రమే. 30 సంవత్సరాల వరకు ఆయన ఏ సువార్త ప్రకటించలేదు. తల్లిదండ్రుల దగ్గర నీడలో ఉన్నాడు, తల్లిదండ్రులకి సహకారంగా ఉన్నాడు. 3.5 సంవత్సరాలు కేవలం, అంటే 30 కాడి నుంచి మొదలుపెట్టి 3.5 సంవత్సరాలు మాత్రమే సువార్త పరిచయం చేశారు, సువార్త ప్రకటించారు. సువార్త ఏమని ప్రకటించారంటే, ఆయన పరలోక రాజ్యం ఉన్నది అని చెప్పారు. ఎందుకు ఈ మాట చెప్పాల్సి వచ్చిందంటే, పూర్వకాలం ముందు సుమారుగా 40 మంది ప్రవక్తలు ఈ భూమి మీదకి వచ్చారు. వచ్చి వాళ్ళ ద్వారా దేవుడు మాట్లాడాడు. యెషయా, యిర్మీయా, హెజ్కేలు ఇలా మనం చదువుకొని చాలామంది ప్రవక్తలు ఉన్నారు. వాళ్ళందరి ద్వారా దేవుడు డైరెక్ట్గా మానవులతో మాట్లాడకుండా ప్రవక్తల్లో ఉండి మాట్లాడేవాడు. అయినా ఎంతమంది చెప్పినప్పుడు కూడా మానవులు వినలేని స్థితిలో ఉన్నటువంటి కారణాన్ని బట్టి ఇక దేవుని కుమారుని ఈ లోకానికి పంపించి పరలోక మర్మాలు ఆయన ద్వారా వివరించారు. ఆయన వివరించిన తర్వాత కేవలము 3.5 సంవత్సరాలు మాత్రమే జీవితాన్ని జీవించారు. జీవించిన తర్వాత చూడండి, ఇక్కడ అంటాడు, ఈ వాక్యాలు మనం గమనించట్లేదు. ఎవడును నా ప్రాణమును తీసుకొనడు అంటే, నా ప్రాణాన్ని ఎవరో తీసుకోలేరు, నన్ను ఎవరో చంపలేరు, నన్ను ఎవరో చంపడానికి వాళ్ళకి అధికారం లేదు అని తెలియజేస్తూ అంటున్నాడు, నా అంతటా నేనే దానిని పెట్టుచున్నాను. అంటే ఆయన మన కొరకు ప్రాణం పెట్టాలని, మన కొరకు ప్రాణాన్ని ఇవ్వాలని, రక్తమును చిందించాలని దేవుని యొక్క అనాది కాలంలో సంకల్పమైనది.
అందుకనే నా కాలము సమీపమైనది, నేను కొద్ది కాలం మీతోనే ఉంటాను, నేను నా తండ్రికి వెళ్ళవలసిన గడియ దగ్గర పడుతూ ఉన్నది. అనేక సందర్భాల్లో శిష్యులతో యేసు ప్రభు ఈ మాటలు చెప్తూ ఉన్నాడు. చూడండి, మనం ఉన్నాం ఈ లోకంలో. మరి ఇదిగో నేను రేపు చనిపోతాను, ఎల్లుండి చనిపోతాను, నేను ఇలా చచ్చిపోతాను అని మనం చెప్పడానికి ఏమైనా అవకాశం ఉందంటారా? ఉందండి? కానీ ఎవరు ఎలా చనిపోతాం ఎవరికి కూడా మనకి తెలియదు. కానీ యేసు ప్రభు చెప్పాడు ఏమని? నేను పాపాతుల మీదకి అప్పగించబడతాను, సిలువ పెడతాను, వాళ్ళని హింసిస్తారు, సిలువ మరణం పొందుతాను, నేను చనిపోతాను, సమాధి చేయబడతాను, నేను మరలా తిరిగి లేస్తాను అని చెప్పిన యేసు ప్రభు అదే ప్రకారంగా ఆయన సిలువ మరణం పొందిన తర్వాత చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచాడు. దీన్ని బట్టి మనకు అర్థమైంది ఏంటి? ఆయన ప్రాణాన్ని ఎవరు తీయలేరు, ఎవరైనా కొట్టి చంపలేరు, ఎవరైనా మీదకి రాలేరు. కానీ యేసు ప్రభువే తనంతట తానే తన ప్రాణాన్ని ఏం చేశాడు చెప్పడం మన కొరకు పెట్టాడు. దాన్ని ఇవ్వడానికే నాకు అధికారం ఉంది, దాన్ని తీసుకోవడానికి కూడా నాకు ఏమున్నది? అధికారం పొంది వచ్చాడు కాబట్టి ఈ మాట చెప్పగలిగాడు. ఏమని? నేను చనిపోతాను, మళ్ళీ నేను తిరిగి లేస్తాను. అధికారం పొంది ఉన్నాడు కాబట్టి నేను చనిపోతాను, తిరిగి లేస్తాను అనే మాట మరి చక్కగా బైబిల్లో మనకి స్పష్టంగా అర్థమవుతుంది. యేసు ప్రభు ప్రాణాన్ని పెట్టాడు. ఎందుకు వచ్చాడు ఈ లోకానికంటే ప్రాణం పెట్టడానికి వచ్చాడు. ఇక్కడ ప్రాణము అంటే అర్థం ఏంటో తెలుసా మీకు? మన శరీరాన్ని మనం గమనించినట్లయితే మానవ శరీరంలో 3 భాగాలు ఉంటాయి. ఎన్ని భాగాలండి? 3 భాగాలు. మన కనపడేది మాత్రం ఒకటే కనపడుతుంది. ఏంటి? ఒక మనిషి అంటాం, ఒక వ్యక్తిని తీసుకొచ్చి ఒక మనిషి అంటాం. కానీ ఆ మనిషిలో 3 భాగాలు ఉన్నాయి. ఆ 3 భాగాలు ఒకటి ఏంటంటే, ఒకటి శరీరం ఉన్నది, 2 ఏమున్నది? ఆత్మ ఉన్నది, 3ది ఏమున్నది? ప్రాణం ఉన్నది. ప్రాణము అంటే అర్థం ఏంటంటే జీవము. దానికి మరొక పేరేంటి తెలుసా? జీవము. ప్రాణం అంటే జీవము. ఎప్పుడైతే మానవునికి ఆ జీవం పోయిందో ఆ మనిషి శరీరానికి ఇంకేముండదో, విలువ ఉండదు. మట్టి అంటారు. మట్టి కాబట్టి ఆ బాడీని తీసుకెళ్ళి దాన్ని సమాధి చేయటమో లేదా అగ్ని చేత దాన్ని కాల్ చేయటమో చేయాలి. కానీ ఉండడానికి వీలు ఉండదు. ఎందుకంటే ఒకవేళ ఉన్నా కానీ దుర్వాసన వచ్చేస్తుంది. మనం ఎవరం కూడా ఆగలేం. చూడండి, ఏమన్నా కుక్కలు, పక్షులు చనిపోయినప్పుడు, ఎలకలు చచ్చిపోయినప్పుడు ఎలాంటి వాసన వచ్చేది? భయంకరంగా ఆగలేం కదా. అలాగే మానవ శరీరం కూడా ఆ చనిపోయిన ఆత్మ ఎప్పుడైతే వెళ్ళిపోయిందో, ఆ ప్రాణం ఎప్పుడైతే వెళ్ళిపోయిందో ఈ శరీరం కూడా స్పాయిల్ అయిపోద్ది. కాబట్టి దాన్ని ముందుగానే జాగ్రత్తగా దాన్ని తీసుకెళ్ళి చేస్తారంటే బాడీని సమాధి చేయడం అనేది చేస్తారు, లేదా మరి పండించడం అనేది కూడా చేస్తారు. ఇక్కడ చూడండి, శరీరానికి చాలా ప్రాముఖ్యమైనది ఏంటంటే ప్రాణము కదండి. మనిషికి ప్రాణం ఉంటేనే విలువ. ఇప్పుడు ప్రాణం ఎక్కడుంది అనుకున్నట్లయితే శరీరంలో ఉంది. ఎక్కడ ఏ రూపంలో ఉందంటే అది మీకు గమనిస్తాను. ఆత్మ ఏమో అది రూపం, దానికి మన శరీరం ఎలాగ ఉంటుందో ఆ రూపం కూడా అలాగే ఉంటుంది. ఆత్మ అది లోపడే ఉంది. రెండోదిగా ప్రాణం కూడా ఎక్కడుంది? అక్కడే ఉంది. ఎక్కడుంది? మన శరీరంలోనే ఉంది. ఇక్కడ ప్రాణం గురించి ఒక మాట చెప్తాను చూడండి. ఇక్కడ లేవీకాండము 17 అధ్యాయము 14 వచనంలో యెహోవా తండ్రి పాత నిబంధన గ్రంథంలో సెలవిచ్చిన మాట ఏంటో ఓసారి మనం చూద్దాం. ప్రాణం గురించి మనం చూద్దాం. లేవీకాండం దాని రక్తము దాని ప్రాణమునకు ఆధారము, దాని రక్తము దాని ప్రాణమునకు ఆధారం. ఇక్కడ చూడండి, ఒక జంతువు గురించి మాట్లాడుతున్నాడు. ఒక జంతువుని బలిస్తున్నాం కదా, ఆ బలిచ్చేటువంటి జంతువు రక్తం బయటకు వస్తే ఆ రక్తంలో ఏమున్నది? ప్రాణం ఉంది. మనకి జంతువుకు తేడా ఏంటంటే, జంతువుకి 2 ఉంటాయి. ఒకటి ఏముందంటే శరీరం ఉంది, 2 ప్రాణం ఉంది. కానీ మనకి ఎన్ని ఉన్నాయి? శరీరం ఉంది, ప్రాణం ఉంది, ఆత్మ కూడా ఉంది. మనకు 3 ఉన్నాయి. కనుక జంతువులకు మాత్రం 2 ఉన్నాయి. ఏంటి? ఒకటి శరీరం ఉంది, ప్రాణం ఉంది. కనుక మనం బలిపశు గురించి దేవుడు ఇక్కడ మాట్లాడుతూ మళ్ళీ చదువు చూడండి మాట, దాని రక్తము దాని ప్రాణమునకు ఆధారము. కాబట్టి రక్తము ప్రాణమంట. ఏంటంట? మన శరీరంలో ఉన్న రక్తం మనకేంటది? ప్రాణమై ఉన్నది. ఇప్పుడు యేసుప్రభు వారు ఈ లోకానికి ఎందుకు వచ్చాడు అనుకున్నట్లయితే తన ప్రాణముని ఇవ్వడానికి వచ్చాడు. అంటే అర్థం ఏంటి? రక్తముని ఇవ్వడానికి వచ్చాడు. ఏంటంట? ప్రాణముని ఇవ్వడానికి అర్థం ఏంటి తెలుసా? రక్తం ఇవ్వడానికి వచ్చాడు. ఆయన సిలువైనటువంటి కాచిన రక్తం ఏదైతే ఉన్నదో ఆ రక్తము మనుషులకు పరిహార బలిగా దేవుడు ఇవ్వడానికి, అనగా తన ప్రాణాన్ని ఇవ్వడానికి, ఆ రక్తాన్ని ప్రాణాన్ని రక్తం రూపంలో ఉంది కాబట్టి ప్రాణాన్ని మన కొరకు ఇచ్చాడు, ప్రాణాన్ని దారబోసాడు. ఇక్కడ చూడండి,
దేవుని లేఖనంలో చాలా మర్మాలు మనకు కనపడుతూ ఉంటాయి. ఆదికాండం 9వ అధ్యాయము 4వ వచనం ఒకసారి మనం చూసినట్లయితే ఇక్కడంటే మనము ఏ జంతువునైనా మనము ఆహారంగా తీసుకున్నప్పుడైతే ఆ మాంసాన్ని తినడానికి మనం ఇష్టపడినప్పుడు అయితే మాంసం తింటున్నప్పుడంట మరి మనం ఏం చేయాలంట గొర్రెని కానీ మేకని కానీ ఆ మాంసం తినాలనుకున్నప్పుడు మనం వెంట డైరెక్ట్గా దాన్ని చంపి తినాలి. ఎలా తినాలో చంపి అంటే ఎలా చంపి తినాలంటే చూపిస్తాను చూడండి, చదవండి వాక్యం. అయినను మాంసమును దాని రక్తముతో మీరు తినకూడదు, దేవునికి స్తోత్రం. రక్తమే దాని ప్రాణము. ఏంటంటే రక్తముతో కలిపి తినకూడదు. అందుకని చచ్చిపోయిన శవాలని తినకూడదు. ఒక జంతువు చచ్చిపోతే, ఒక మేక చచ్చిపోయింది అనుకోండి, ఆ మాంసాన్ని మనము లేఖన ప్రకారం చేసి తినకూడదు. ఎందుకు తినకూడదు అంటే రక్తము బయటికి రాలేదు, వచ్చిందండి రాలేదు. ఎప్పుడు ఆ రక్తం బయటకు వస్తుంది. అందుకనే చూడండి మనం జంతువుల్ని కోడిని కానీ మేకని కానీ ఏం చేస్తారు, ముందు కొయ్యాలి. కోసిన తర్వాత రక్తం ఏమవుతుంది, బయటికి వెళ్ళిపోతుంది. ఎప్పుడైతే రక్తం బయటికి వెళ్ళిపోయిందో అప్పుడు ఆ మాంసాన్ని మనము తినాలి. పాత నిబంధన లెక్క ప్రకారంగా రక్తముతో కూడింది ఏది కూడా తినకూడదు. ఎందుకంటే రక్తము ఏంటంట ప్రాణమై ఉన్నది. ఆ రక్తం ఏమైనది, ప్రాణమైనది. కాబట్టి రక్తము ప్రాణము. ఇప్పుడు ఆ ప్రాణం మన కొరకు, మన ప్రాణం పోవలసింది మన స్థానంలో ఆయన ప్రాణాన్ని పోగొట్టుకోవడానికి యేసు ప్రభు ప్రాణాన్ని ఇవ్వడానికి మనకి ఇవ్వడానికి వచ్చాడు. అందుకని అంటాడు, నేనంటాడు ఎవడును నా ప్రాణమును తీసుకున్నాడు కానీ నా అంతటి నేను దాన్ని ఏం చేస్తున్నాను, పెట్టుచున్నాను, ఇస్తున్నాను. అలా నేను ప్రాణం పెట్టకపోతే మీకు ఏమి కలగదు, విమోచన కలగదు. చూడండి ఇక్కడ అంటాడు లేవీకాండం 19వ అధ్యాయము 26వ వచనంలో ఒక మాట రాయబడి ఉంది. అక్కడ మాట ఏంటంటే చూడండి, రక్తముతో కూడినది ఏది కూడా మీరు తినకూడదు. ఏంటంట, రక్తముతో కూడినది ఏది మీరు తినకూడదు. దేవుడు చెప్పేశాడు, రక్తముతో కూడినది ఏది మీరు తినకూడదు. రక్తము దేహమునికి ఏంటన్నమాట, ప్రాణం. అందుకని ఏ జంతువునైనా మనము మరి తీసుకోవాలని తినాలనుకున్నప్పుడు ఏం చేయాలంటే గోడిని కానీ మేకని కానీ ఏది ఉంచినా సరే ఏం చేస్తామని చెప్పండి, దాన్ని పీకి ఏం చేయాలి, కొయ్యాలి. అలా కొయ్యగానే ఆ రక్తం అంతా బయటికి వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు దాన్ని మనము తినాలి. అందుకనే కమేళ్ళ దగ్గర చూడండి, మీరు గమనించలేదో, వాళ్ళు ఉదయం పొద్దున్నే వాళ్ళు ఏం చేస్తారంటే కోత మొదలు పెడతారు. కోసిన తర్వాత రక్తం అంతా కింద ఉలికించిన తర్వాత అప్పుడు చర్మం తీసి మాంసం తయారు చేసి ఆ మాంసాన్ని మనకి అమ్మటం మొదలు పెడతారు. కనుక దేవుని లేఖన ప్రకారంగా రక్తంతో కూడినటువంటి తింటే దేవుని దృష్టిలో మనం ఏమవుతామంటే అపరాధులుగా మనము ఎంచబడతాం. కనుక ఇప్పుడు దేవుని మీద రక్తము దేహానికి ఏంటన్నమాట, ప్రాణమైంది. ఇప్పుడు ఆ ప్రాణమును దేవుడు మన కొరకు, మన నిమిత్తమై, మన పాపాల నిమిత్తమై ఆయన మన కొరకు పెట్టడానికి లోకానికి వచ్చాడు. అందుకే వచ్చాడు. అందుకే రక్తం పెట్టడం వల్ల, రక్తం వల్ల మనకి మేలు ఏంటంటే ఆ విషయాలు కూడా మీకు నేను జ్ఞాపకం చేస్తాను. చూడండి, యేసు ప్రభువారు బలహీనుడు కాదు, శక్తి లేక కాదు, అద్భుతాలు చేసిన దేవుడు, మహిమగల దేవుడు, కృపగల దేవుడు, శక్తిగల దేవుడు, అని గుడ్డివారిని, కుంటివారిని, మోగవారిని, చెవిటివారిని ఎంతమంది బాగు చేసిన దేవుడు, దురాత్మను వెళ్ళగొట్టిన దేవుడు, శక్తిగల దేవుడు, 5,000 మందికి ఆహారం పెట్టిన దేవుడు, ఎంత మహిమ, ఎంత అధికారము, ఎంత శక్తి, ఎంత బలం కలిగినటువంటి దేవాతి దేవుడు, బలవంతుడైన దేవుడిగా ఉన్నటువంటి ఆయన మరి ఎందుకు ఏమి చేయలేక వాళ్ళకి లోబడి ప్రాణాన్ని ఇచ్చుకున్నాడంటే, మనకి విమోచన కలగాలంటే ఆయన ప్రాణం మనకి బలిగా ఇవ్వాలి. ఏంటంట, ఆయన ప్రాణం మనకి ఏమివ్వాలి, బలిగా ఇవ్వాలి. అందుకనే రక్తాన్ని చిందించడానికి వచ్చాడు కాబట్టి, ఆ రక్తము భూమి మీద ఉలికించడానికి వచ్చాడు కాబట్టి, అందుకనే ఆయన రక్తాన్ని మన కొరకు చిందించాడు. ప్రియ దేవుని బిడ్డలారా, మనం చూసినట్లయితే బైబిల్ గ్రంథంలో చూడండి, మనం చేయబడినటువంటి ప్రతి ఏమైతే పాపాలు ఉన్నాయో ఆ పాపాలను తీసివేయాలంటే మరి ఏ జంతువుల యొక్క రక్తము, గొర్రెల యొక్క రక్తము మనకి అది ఏంటంటే రక్తాన్ని వల్ల విమోచన మనకే కలగలేదు. చూడండి, వాక్యం చూపిస్తాను. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 7వ వచనం ఒకసారి చూద్దాం. చూడండి, దేవునికి స్తోత్రం. చూసారండి, మళ్ళీ ఒకసారి గట్టిగా దాన్ని చూద్దాము. మళ్ళీ చదవండి ఒకసారి. దేవుని కృపా మహేశ్వర్యమును బట్టి ఆ ప్రియుని యందు ఆయన రక్తము వలన మనకు విమోచన, అనగా
మన అపరాధములకు క్షమాపణ, అది మనకు విమోచన ఎవరి రక్తం వలన? యేసు రక్తం వలన. అందుకనే అతను మన కొరకు ఆయన ప్రాణాన్ని పెడుతున్నాడు. మనకు ఎందుకు పెట్టాడు ఆ రక్తం అంటే, మనకు విమోచన కలగాలంటే, మన అపరాధాలన్నీ కడిగివేయాలంటే, తీసివేయాలంటే ఖచ్చితంగా ఆయన రక్తం భూమి మీద అవసరమైనది. అందుకనే ఆయన రక్తము చిందించడానికి, మన కొరకు ప్రాణం పెట్టడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. ప్రియదేవుని బిడ్డారా, చూడండి ఇక్కడ పూర్వకాలం ఇంకా అర్పణ చేశారు. హెబ్రీ రాసిన పత్రిక 9వ అధ్యాయము 12-14 మనం చదివినట్లయితే చూడండి, మేకల యొక్కయు కోళ్ళ యొక్క రక్తం వలన మనకి ఏం కలగలేదు చెప్పండి? విమోచన కలగలేదు, స్వస్థత కలగలేదు, మనకు విమోచన కలగలేదు, పాపక్షమాపణ కలగలేదు. కానీ ఏ రక్తం వల్ల మనకు విమోచన కలిగిందంటే, యేసు రక్తం వల్ల మనకి ఏం కలిగింది చెప్పండి? విమోచన కలిగి ఉన్నది. కనుక యేసు రక్తం వల్ల మనకు విమోచన కలిగి ఉన్నది. కనుక యేసు రక్తము ఎంత విలువైందంటే, ఒకసారి మనం చూద్దాం. యోహాను రాసినటువంటి పత్రిక పాఠము 1వ అధ్యాయము 7వ వచనాన్ని ఒకసారి మనం చదువుకుందాం. యోహాను రాసినటువంటి పత్రిక పాఠము. అయితే ఆయన వెలుగులోనున్న ప్రకారము, అయితే ఆయన వెలుగులో ఉన్నటువంటి ప్రకారము మనమును వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసము గలవారమై ఉందుము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులనుగా చేయును. ఏంటంటే ఆయన కుమారుని యొక్క రక్తం అంట ప్రతి పాపము నుండి ఏం చేస్తా చెప్పండి? మనలను పవిత్రులుగా చేసేది యేసు రక్తమే. కానీ అందుకనే ఆయన ప్రాణాన్ని పెట్టడానికి వచ్చాడు. మన పాప విమోచన కలగాలంటే ఖచ్చితంగా ఏం చేయాలి? ఆయన ప్రాణాన్ని మనకి బలిగేవ్వాలి. ఈ లోకంలో ఏ రక్తం వల్ల విమోచన లేదు, ఈ లోకంలో ఏ జంతువు యొక్క రక్తం వల్ల విమోచన లేదు. కానీ యేసు రక్తం వల్ల మనకు విమోచన ఉన్నది. కనుకనే ఆ రక్తమును భూమి మీద ఒలికించడానికి, ఆ ప్రాణాన్ని పెట్టడానికి యేసు ప్రభు ఈ లోకానికి రావటం అనేది జరిగింది. ప్రియదేవుని బిడ్డలారా, చూడండి, రోమీయులకు రాసిన పత్రికలోనే మరొక చోట చూపిస్తాను. చూడండి, 3వ అధ్యాయం తెద్దాం ఒకసారి. 25-26 వచనంలో ఇంకా మనకి వివరంగా మనకు కనబడుతుంది. చూద్దాం. చూడండి, రోమీయులకు రాసిన పత్రిక పూర్వము చేయబడిన పాపములను దేవుడు తన ఓర్మి వలన ఉపేక్షించినందున ఆయన తన నీతిని కనపరచవలనని క్రీస్తు యేసు రక్తమునందలి విశ్వాసము ద్వారా ఆయనను కరుణాధారముగా బయలుపరచెను. దేవునికి స్తోత్రం. క్రీస్తు యేసు రక్తం ద్వారా, విశ్వాసము ద్వారా. అందుకని అంటాడు, ఆయన మరణము మనందు విశ్వాసం ఉంచినప్పుడు, ఆయన ప్రాణమందు మనం విశ్వాసం ఉంచినప్పుడు, రక్తం ముందు విశ్వాసం ఉంచినప్పుడు, ఆయన చేసిన త్యాగమును బట్టి మనం విశ్వాసం ఉంచినప్పుడు, ఆ విశ్వాసము ద్వారా మనము నీతిమంతులుగా మనం తీర్చబడతాం. మన పాపాలను తీసివేయడానికి ఆ యేసు రక్తం ఒకటే తగినది. అందుకని యేసు ప్రభు ఈ లోకానికి వచ్చి తన ప్రాణాన్ని పెట్టవలసి వచ్చింది. అంతేగాని ఆయన చేతగాని వాడు మాత్రము కాదు. ఆయన యోగ్యుడు, పరిశుద్ధుడు, నీతిమంతుడు. ఆయన కలంకం లేనటువంటి వాడుగా ఉన్నాడు. ఆ పవిత్రమైన రక్తము ద్వారానే మనకి మానవులకి ఏం కలిగిందంటే విమోచన కలిగింది. ఇంకా మనం చెప్పుకుంటూ వెళితే 10వ అధ్యాయం హెబ్రీ రాసిన పత్రికలో మరి 10వ వచనంలో యేసుక్రీస్తు యొక్క ఆ శరీరము ఒక్కసారే అర్పించబడి చేత మనం ఎలా ఉన్నాం చెప్పండి? పరిశుద్ధపరచబడి ఉన్నాము. యేసు ప్రభు యొక్క శరీరము ఒక్కసారి అండి, ఏట అక్కర్లేదు, ఒకేసారి, ఒకే బలి, ఒక్కసారే బలి. భవిష్యత్, భూత, వర్తమాన కాలములకు సరిపడే రీతిగా ఆయన మరణమును దేవుడు మన కొరకు సిద్ధపరిచాడు. ఇక మనము పదే బలులు అక్కర్లేదు. అందుకని ఇప్పుడు బలి అర్పణలు లేవు. ఇప్పుడు దేవుని బిడ్డలారా, యేసు ఎప్పుడైతే శిలువలో మరణం పొందాడో, బలి అర్పణ అయ్యాడో, ఇక బలితో పని మనకి లేదు. పూర్వకాలం బలి అర్పణలు ఉండేవి, కానీ ఇప్పుడు బలి అర్పణలతో పని లేదు. ఆ బలి పశువుగా ఆయనే మన కొరకు అర్పించబడ్డాడు. కనుక ఆయన బలి అర్పణ ద్వారా మనకేం కలిగిందంటే విమోచన కలిగించబడింది, పాపక్షమాపణ కలిగించబడింది. అందుకనే ఆయన రక్తము అంత విలువైనది. కాబట్టి ఆ రక్తాన్ని చిందించడానికి యేసు ప్రభువారు ఈ లోకంలోనికి రావటం అనేది జరిగింది. యేసు ప్రభువారిని గెత్సేమనే తోటలో ఉన్నప్పుడు మరి బంధించడానికి ఎవరు వచ్చారు? రోమా ప్రభుత్వం వారు సైనికులు వచ్చారు. సైనికులందరూ కూడా వచ్చారు. వచ్చిన తర్వాత మరి ఆయన మామూలు మనిషి అయితే, మామూలు వ్యక్తి అయితే మరి ఆటోమేటిక్గా ఆయన తీసుకుని వెళ్ళిపోదు కదా. ఆయన ఎవరైనా దైవ స్వరూపుడై ఉన్నాడు, తర్వాత మహిమతో ఉన్నాడు.
అందుకనే పవిత్రుడిగా ఉన్నాడు, పరిశుద్ధుడిగా ఉన్నాడు. ఆయన బంధించడము వాళ్ళ వల్ల కాలేకపోయింది. వాక్యం చూపిస్తాను చూడండి. యోహాను సువార్తలోనే 18వ అధ్యాయము 6వ వచనం ఒకసారి చూద్దాం. సువార్త పాఠము యోహాను సువార్త 18వ అధ్యాయము 6వ వచనం ఒకసారి చూద్దాం చూడండి. ఆయన ఆ, నేనే ఆయననని ఆ. వారితో చెప్పగా వారు వెనకకు తగ్గి నేల మీద పడిరి. దేవునికి స్తోత్రం. యేసుప్రభుని బంధిందామని వచ్చారంట. ఎవరు? సైనికులందరూ వచ్చారంట. వచ్చిన తర్వాత యేసుప్రభు ఇందులో ఎవరు అంటే 12 మందితో ఆయన శిష్యులతో ఉన్నాడు కదా, అందరూ ఒకేలా ఉన్నారు కాబట్టి ఇందులో యేసుప్రభు ఎవరని అడుగుతున్నారు. అడిగితే యేసుప్రభు అన్నాడు నేనే యేసునని చెప్పాడు. యేసుప్రభుని చెప్పగానే వెంటనే ఆయన పట్టుకుందాం అనుకున్నారు, కానీ ఆ పట్టుకోవడానికి వాళ్ళకి ధైర్యం సరిపోక ఆ మహిమకు తట్టుకోలేక ఏం చేసిన వాళ్ళు వెనక్కి తగ్గి నేలను పడ్డారంట. దేవునికి స్తోత్రం. చూడండి, అక్కడ చక్కని మాటలు చెప్పాడు, చూపిస్తాను చూడండి. ఎంత చక్కని మాటలు చెప్పాడంటే, మరి ఇక్కడ చూడండి, దేవుని శక్తి కలిగినటువంటి వాడిగా ఉన్నాడు కాబట్టి వాళ్ళు వెనక్కి తగ్గారా లేదా? అందుకే ఇందా ముందు మూలవాక్యం మేము చదువుకున్నాం. నేనే ఏంటంటే ఎవడునూ నా ప్రాణం తీసుకున్నాడు, కానీ నా అంతటా నేనే దాన్ని పెట్టుచున్నాను, ఇదిగో నన్ను తీసుకెళ్ళని నేనే చేస్తానని చెప్పాడు. ఆయన అప్పగించుకున్నాడు, ఆయన పారిపోలేదు. అది ఎవరు దౌర్జన్యంగా ఆయన పట్టుకోలేదు, దౌర్జన్యంగా ఆయన కొట్టి చంపలేదు. ప్రియ దేవుని బిడ్డలారా, అది ఇలా జరగాలని తండ్రి చిత్తమైనది, ఇలా జరగాలని ప్రవచనాలు నెరవేర్చబడతాయి. ఇలా ప్రవచనం నెరవేర్చడానికి యేసు ప్రభు వారు ఇటు రీతిగా ఆయన మరణాన్ని పొందాడు. ఇంకో సందర్భం మనం చూసినట్లయితే మత్తయి సువార్త 26వ అధ్యాయము 53వ వచనంలో మనం చూసినట్లయితే అక్కడ చూడండి, ప్రభు చెప్పిన మాట ఏంటి తెలుసా? నేను ఈ క్షణంలో నా తండ్రిని వేడుకుంటే, చూడండి మాట చూద్దాం చూడండి ఒకసారి. 26వ అధ్యాయం 53వ వచనం చూద్దాం. ఈ సమయమున నేను నా తండ్రిని వేడుకొనలేననియు వేడుకొనిన ఎడల ఆయన 12 స్నేహ వ్యూహముల కంటే ఎక్కువ మంది దూతలను ఇప్పుడే నాకు పంపడనియు నీవు అనుకొంచున్నావా? దేవునికి స్తోత్రం. ఇదిగో నేను వేడుకోలేను, కానీ నా తండ్రికి ప్రార్థన చేస్తే నా కొరకు ఎంతమంది సైన్యం వస్తారో తెలుసా? పరలోకం నుంచి ఏంటంట 12 సేనా వ్యూహాలంట. అంటే 12 × 6 మొత్తం ఎంత? సేన అనగా అర్థం ఏంటి తెలుసా? 6000 సైన్యం. ఎంత అండి? 6000 సైన్యం. అలాగే 6000 × 12 మొత్తం ఎంత? ఎన్ని? 72,000 మంది యోధులను నా దగ్గరికి ఆయన రప్పించగలడు నేను ప్రార్థన చేస్తే, వేడుకుంటే. కానీ వేడుకోను. ఎందుకని? తండ్రి చిత్తము జరగాలంటే నేనేం చేయాలి? వేడుకోకూడదు. అందుకని యెషయా గ్రంథం 53వ వచనం గురించి ప్రవచనం ఉంది. బొచ్చె కత్తిరించు వాని ఎదుట గొర్రె మౌనంగా ఉన్నట్లు ఆయన నోరు తెరవలేదు. ఎన్ని చేసినా ఎన్ని చెందినా ఆ నోరు తెరవలేదు. ఎందుకో తెలుసా? ఆయన నోరు తెరిచాడు అనుకోండి, వీళ్ళందరూ ఆయన ఏమీ చేయలేరు కదా. ఆయన మౌనంగా ఉన్నాడు కనుకనే చూడండి, అంటారు చూడండి, సామెత చెప్తారు కదా, మౌనమే అంగీకారం అంట. ఏంటి? మౌనమే అంగీకారం. పిలాతు అన్నాడు, నిజంగా నువ్వు నేరం చేసావంటే ఏం మాట్లాడట్లేదు ఆయన. నేరం చేయలేదంటలేదు. చేయలేదంటే ఏమన్నా తప్పించడానికి ప్రార్థన చేస్తున్నాడు ఎవరో? పిలాతు. కానీ ఇక్కడ ఏమన్నాడు? ఆయన మౌనంగా ఉన్నాడు. మౌనమే ఏంటన్నమాట? అంగీకారం. కాబట్టి ఆయన శిక్షకు వెళ్ళడానికి అవకాశము దొరికింది. అందుకని నోరు తెరవకుండా ఉన్నాడు. ఆయన తండ్రిని వేడుకోకుండా ఉన్నాడు. ఎందుకో తెలుసా? ఆయన మరణించడానికి వచ్చాడు కాబట్టి మరణించాలి. అలా మరణించకపోతే మనకు లోకంలో మనందరికీ ఏమి లేదు, పాప విమోచన లేదు అని సత్యాన్ని దేవుడికి జ్ఞాపకం చేయడానికి ఈ విషయాన్ని అందుకనే ఎవరు ఆయన్ని బలవంతంగా చంపలేదు, కానీ ఆయన చనిపోవడానికి ఇష్టపడి ఉన్నాడు. ఆయన ప్రాణం పెట్టడానికి ఇష్టపడి ఉన్నాడు. ఈ శ్రమలు అనిపించడానికి సిద్ధపడి ఉన్నాడు. దేవుని దగ్గర వేడుకున్నాడు, కన్నీరు కాచి ప్రార్థన చేశాడు. ముందుగా అడిగాడు, ప్రభువా నీ చిత్తమైతే గిన్నె ఎదురుని తొలగించని అడిగాడు. కానీ దేవుని దగ్గర నుంచి ఏం రాలేదు, రిప్లై రాలేదు. ఇంకా ఆయనకు అర్థమైంది ఏంటంటే, ఇది నేను ఖచ్చితంగా అనుభవించాలి, తప్పదు. ఇది అనిపిస్తేనే కానీ ఇది నా దగ్గర నుంచి తొలగిపోదనుకున్నాడు. కనుక దేవుని చిత్తం ఏంటంటే ఆయన మరణించటము. ఈ దేవుని చిత్తం ఏంటంటే ఆయన పాపుల కొరకు చనిపోవాలని దేవుని చిత్తమైనది. అందుకనే ఆయన లోకంలోనికి వచ్చాడు. ప్రియ దేవుని బిడ్డలారా, అంతే తప్ప వేరే విధంగా ఏమీ కాదు. గమనించండి, ఆయన చనిపోయి ప్రాణం పెట్టి చెప్పడం, ఆయన చెప్పే రీతిగా, వాగ్దానం చేసే రీతిగా చనిపోయి తిరిగి లేచాడు. చరిత్రలో ఇంతవరకు కూడా ఏ వ్యక్తి అయినా, పోనీ దేవుళ్ళే కానివ్వండి, ఇంకొకళ్ళే కానివ్వండి, ఎవరైనా కానివ్వండి, మనుషులే కానివ్వండి, ఎవరైనా కానివ్వండి, చనిపోయిన వాళ్ళు ఎవరైనా లేచారా?
నేను చనిపోయాను ఇదిగో సమాధి నుంచి బయటకు వచ్చిన ఏమైనా లేచారా? ఎవరు లేదు. ఈయన 3వ రోజున చెప్పిన రీతిగానే ఆయన తిరిగి లేచి, ఎవరికి రహస్యంగా ఏమీ లేదు. మనం అందరం అనుకుంటాం చనిపోతే మోక్షానికి వెళ్ళిపోయాడు అనుకుంటాం మనం కదా. ఒకవేళ యేసు ప్రభువును కూడా అలాగా మనం అనుకుంటే కనుక ఈ రోజున సువార్త ప్రజలకు అవకాశం ఎవరు నమ్ముండేవారు కాదేమో. కనుక మనకు నమ్మకం కలగడానికి యేసు ప్రభు ఏం చేయడం తెలుసా? చనిపోయి సమాధి చేయబడి మళ్ళీ తిరిగి లేచాడు, సమాధిలోంచి వచ్చాడు బయటికి. ఆయన వచ్చి అందరికీ కనపడ్డాడు. ఇదిగో నేను యేసుప్రభు నేను లేచాను, తిరిగి లేచానని అనేక మంది కనబడి అనేక మంది ప్రమాణాలు చూపించుకొని అందరూ చూస్తుండగా పరలోకానికి ఎత్తపడ్డాడు. ఏంటంటే అందరూ చూస్తుండగా అక్కడికి వెళ్ళాడు. ఆయన మన నిజమైన ఆయన సత్యవంతుడైన దేవుడు, దేవుడు కనుకనే ప్రత్యక్షంగా చూస్తుండగా పరలోకానికి వెళ్ళాడు. చరిత్ర ఖచ్చితంగా చెప్తుంది, ఆధారాలు ఉన్నాయి ఆయన లేచినడానికి. ప్రియ దేవుని బిడ్డారా, కనుక